మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైసీపీ కార్యకర్త రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్ పై రాత సంతకం తనది కాదని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పోలీసులకు వైద్యుడు ఇచ్చిన స్టేట్మెంట్ ను బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాఘవ శర్మ వాంగ్మూలాన్ని ఓ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే రికార్డు చేసి కోర్టు ముందుకు తెచ్చిన వైద్యుడి వాంగ్మూలం రికార్డును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ అనిల్ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను హైకోర్టు నిర్ధవంతంగా తోసిపుచ్చింది. ఈ నకిలీ సర్టిఫికేట్ కేసు విషయంలో నిజానిజాలు తేలిన తర్వాతే బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ కేసు విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది.